హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు చాలా టేస్టీ టొమాటో పచ్చడి రెసిపీ చూద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తరిగిన టొమాటో ముక్కలు వేసేయాలి. సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఈ పచ్చడి రైస్తో చాలా బాగుంటుంది. రైసే కాదండి, ఇడ్లీ, దోశ అన్ని టిఫిన్స్తో కూడా చాలా బాగుంటుంది. దగ్గర పడాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టిన టొమాటో పేస్ట్ వేసేయాలి. ఈ పచ్చడి లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటుందండి. మార్నింగ్ గాబరాకి ఒక కర్రీ వండేసి ఈ పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది. సరిపడా కారం వేసుకోవాలి. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ రెసిపీ చేస్తారండి. గ్రైండ్ చేసి పెట్టిన పౌడర్ వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఈ పచ్చడికి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇది కంపల్సరీగా వేసుకోవాలి. కసూరి మేతి వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. బౌల్లో తీసేయడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.